జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు. వ్యాస పూర్ణిమ సందర్భంగా మనందరికీ కూడా మన ఆచార్యులు, అటు చిన్నజీయ స్వామి వారు, తర్వాత ఎవరెవరి ఆచార్యులు వారి వారి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా వర్షించాలి అని ఆ పెరుమాళ్ళని పెద్దల్ని ప్రార్థిస్తూ వ్యాస భగవానికి దాసోహాలు సమర్పిస్తూ మన పాఠంలో మనం ప్రవేశిద్దాం. ఓం అస్మద్ గురుభ్యో నమః. చదువుతా అమ్మ విజయ. పాత్రం దేవఖ్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రమణం వందే రంజనామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాదయామాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య శరణం శరణం ప్రపద్యే మాతాపితా యోదయస్తనయా విభూతిః సర్వం యదైవ నియమేన మదర్పయానాం ఆద్యస్య న కులపతైర్ముకులావిరామం శ్రీమత్తదంగరీవరం ప్రథమామి మూర్ధ్నా భూతం సదస్య మహదాపయ వర్తనాథ శ్రీభక్తిసారగుణశేఖర యోగివాహన్ భక్తామిర నిర్మలకాళేతింద్రవిశ్రాం శ్రీపుష్పలాంకసుమనం ప్రణతోస్మి నిత్యం నాథం పంకజనేత్ర రామ యమునా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకే సచంద్ర జలధిం గోవింద పూరాదిగో భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనః కోలేశ దేవాదివాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవాదినాసే వేదాంత సారామృతపూరమణ్యం ఆదాయ వర్షం తమహం ప్రపంచే కారుణ్యపూర్ణం కలివేదిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనుసూనవే యత్కటాక్షే లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాంబే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిర పూర్వః లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసారభోగి సంతుష్ట జీవ దీపాతవే నమః సృజ్యద్యనారజనకం స్మృతిపాలమిత్రం పద్మోల్లసద్భగవదం గిరిపురాణబంధం జ్ఞానాదిరాజమభయప్రద రాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వ క్రమాగతం రంజజా మాతృదేవేన దర్శనం కృష్ణసోనినా సుందరజా మాతృమునే ప్రపద్యే శరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్న జంతు సంతానబోధనం నమోస్తు దేవరాజాయ చంద్రామణివాసినే రామానుజాయ దాసస్య సతాయ పణశాలినే నమస్తే శైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమక్రాంతి కైంకర్యశాలినే శ్రీశైలే సదయా పాత్రం జీవత్యాదిగుణాన్నవం గీతేంద్ర ప్రవరం వందే రంజజా మాతరం మునే శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వేషమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వే సంజాతం వెంకటార్య తనోభవం వేదాంతాచార్య సచ్చిష్యం గుడేవద్రమాంబతే శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవజం శ్రీ లక్ష్మణార్య విభుతం సంశయే ధీవిదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాంతరం శ్రీ సర్వోపవాంగ్మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం తిరువజదినాడెండ్రం தென் குருகூடி என்றும் மறுவினியவன் குரலல் என்றும் அருமலை கலந்தாதி செய்தான் அடியினையை எப்போதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் வேணும் இனத்தாலே எல்லாதிரேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தைசட கோபன் பாதங்கள் யாமுடைய முத்து எந்த பெரும் கீர்த்தி ராமானுஜ மனிதன் வாயந்த வளர்ப்பாதும் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீராசர கோபம் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பல ஆந்தகரும் சோலை மத கரங்கள் மண்புகழ்மே ஆந்தகமேஷ் மலைகள் ஆயிரமும் இந்த முதல் தாய்சட கோபன் மைம்பால் வளர்த்த இதத்தாய் ராமானுஜன் மிக்க விடை நிலையும் நெய்யா புயல் நிலையும் தட்டு நெறியும் தடையாகி தொக்கியலும் ஊர்வினையும் வாழ்வினையும் போதும் கொள்கையே போகும் வியாதி நிசை வேதத்தியல் நம்மாழ்வா திவ்ய திருவல்களே சரணம் எம்பெருமானா திவ்ய திருவல்களே சரணம் திவ்ய திவ்ய திருவல்களே சரணம். ஓம் அஸ்மத்குருభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. 8వ పత్తులో 6వ తిరువాయిమొഴി మొదటి పాసరం పూర్తి చేసుకున్నాం. 2 చెప్పుకోవాలి. ఎల్లియం కాలయ్యం தன்னை நினைந்தெழ நல்ல அருள்கள் நமக்கே தந்தருள் செய்வான் அல்லையும் தன்னந்துழாய்முடி అప్పనూర్ సెల్వర్కళ్వారం తిరుక్కడిత్తానమే అని ఈ దశకంలో తిరుక్కడిత్తానం అనేటువంటి దివ్యదేశ వర్ణనని చేశారు. తిరుక్కడిత్తానం, తిరుక్కోడిత్తానం అని కూడా దీన్ని, ఆ తిరుక్కోడిత్తానమే అలాగలాగ తిరుక్కడిత్తానము అయింది అని అద్భుత నారాయణ స్వామి. ఇక్కడ ఉండేటువంటి పెరుమాళ్ళ పేర్లు
అద్భుత నారాయణ స్వామి. అమ్మ పేరు కల్పగవల్లి. ఆవిడ కోరిన కోరికలు తీర్చేటువంటిది అని. దీన్ని సహదేవుడు ప్రతిష్ఠించాడు అని మనకి చరిత్ర చెప్తోందిట. ఈ తిరుక్కోడిత్తానాన్ని, ఈ ఆలయ నిర్మాణం ప్రతిష్ట పంచపాండవులలో ఒకడైనటువంటి సహదేవుడు చేశాడు అనేటువంటిది. రుక్మాంగదుడి యొక్క కథతోటి కూడా దీనికి చాలా సంబంధం ఉంది అని చెప్తారు. రుక్మాంగదుడు ఏకాదశి వ్రతము, ఎప్పటికీ దుర్వాసుడు రాలేదని తీర్థం తీసుకోవడము, దానివల్ల ఆయన కోపం రావడము, చక్రాన్ని పంపిస్తే ఆ చక్రం వచ్చి రక్షించడము, ఈ కథ అంతా కూడా ఈ అద్భుత నారాయణ స్వామి సంబంధించిన రుక్మాంగదుడి ఏకాదశి వ్రత కథగా మనకి చెప్తుంటారు అని అన్నమాట. అలాంటి పవిత్రమైనటువంటివి. ఇక్కడ ముగ్గురు మూర్తులుగా ఉంటారట గర్భాలయంలో పెరుమాళ్ళు. దక్షిణామూర్తి, నరసింహస్వామి, నారాయణుడు అనేటువంటివి. ఉత్సవర్లు మహాలక్ష్మితో కూడి ఉంటారు. ఇక్కడ మాద్రి సహగమనం చేసినటువంటి చోటుగా కూడా దీన్ని చెప్తారు. పాండురాజు మరణించిన తర్వాత మాద్రి సహగమనం చేసినటువంటి చోటుగా కూడా దీన్ని చెప్తారు అన్నమాట. చాలా విశేషమైనటువంటి కోవిల ఇది. దీన్ని నమ్మాళ్వార్లు 11 పాసరాల్లో మనకి తిరుక్కడిత్తాన అద్భుత నారాయణుని యొక్క వైశిష్ట్యాన్ని మనకి అందించారు. ఇందులో 2వ పాసరంలో మనం 8 ఒకటి ఇంకా పూర్తవలేదండి. అది అవలేదా? అవునా? వ్యాఖ్యానం మొదలైందా? లేదమ్మ గారు, వ్యాఖ్యానం చెప్పాలి. ఓకే అమ్మా. எல்லியும் காலையும் தன்னை நினைந்தஜா நல்லருள்கள் நமக்கே தந்தருள் செய்வான் அல்லியும் தன்னந்துழாய் முடி அப்பனோர் செல்வர்கள் வாழும் திருக்கடித்தானமே. ఈ తిరుక్కడిస్థానం ఎల్లిயும் కాలయ్యం తన్నై నినైందు ఎళినల్ల అరుள்கள், రాత్రింబవళ్ళ పెరుమాళ్ళనే ధ్యానించి ఉజ్జీవించేలాగా ఆ అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి స్వామి. అంటే భక్తులను అనుగ్రహించినటువంటి స్వామి. అంటే ఒక్కసారి అక్కడ సేవించుకుంటే రాత్రింబవళ్ళు ఆ దివ్య రూపమే భక్తుల యొక్క హృదయాలలో అలాగ నాట్యం చేస్తూ ఉంటుంది అని చెప్పడం అన్నమాట. అంటే దివారాత్రాలు తేడా ఉండదు. భక్తుడైనటువంటి వాడికి, మనకు కూడా లోకంలో చూస్తున్నాం కదండి, భక్తి పారవస్యంగా మనస్సు ఉన్నప్పుడు రాత్రి లేదు, పగలు లేదు, సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళనే మనం ధ్యానించుకుంటూ ఉంటాం కదా. అలాంటి శక్తిని ఇచ్చినటువంటి ఆ పెరుమాళ్ళు అని ఆయన నిత్యసూరులు అనుభవించే అనుభవాన్ని నేను పొందుతున్నాను అని ఈయన చెప్పడంలో గొప్పతనం అదనమాట. అంటే మనం పొందేటువంటి దివ్యానందం సామాన్యమైనటువంటిది కాదు, నిత్యసూరులు పొందేటువంటిది. అల్లయం తన్నం తుళాయిముడి అప్పన్న ఊరు, అది పువ్వులతో నిండిన తులసి మాలలు. అంటే అందులో కూడా మళ్ళీ చిన్న చిన్న విషయాలను కూడా స్పష్టంగా, ఉట్టి తులసితోటే మొత్తం కట్టేశారా, మధ్యలో పువ్వులు వేస్తూ ఆ మాలలను కట్టారా, అలాగ మధ్యలో పువ్వులు ఉన్నటువంటి తులసి మాలలతోటి అలంకరింపబడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఉండేటువంటి ఆ దివ్యస్థలము, దాని పేరు తిరుక్కడిత్తానము. తులసి మాల అలంకృతుడై స్వామి దర్శనం ఇచ్చాడు కదా, కాబట్టి అలాంటి స్వామి, ఆహా ఎంత ఉపకారకుడు అయ్యా, తులసిమాలను కూడా వేసుకుని కనిపించావా అనే కృతజ్ఞతతోటి ఈ మాట అన్నారు అంటారు వ్యాఖ్యానంలో. అంటే భక్తుడికి భగవంతుడు ఎలా దర్శనమిస్తే అదే దివ్యానందాన్ని ఇస్తుంది అని చెప్పి, ఇక్కడ ఒకప్పుడేమో మాయకొత్త అని దుఃఖము వచ్చింది, ఒకప్పుడేమో పొంగిపోవడము అనేటువంటిది వస్తుంది. అంటే కైంకర్యము అనేటువంటిదే మనకి నిజమైనటువంటి ఐశ్వర్యము.
పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం అనేటువంటిదే మన జీవితానికి నిజమైన ఐశ్వర్యము. మామూలుగా లక్ష్మణుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం, లక్ష్మణి సంపన్న అని. ఏమిటండి ఆయన లక్ష్మి సంపన్నత్వము అంటే పెరుమాళ్ళకి సేవ చేయడమే. కాబట్టి మన అందరం కూడా కోటీశ్వరులమే, మన ఎవ్వరం కూడా తక్కువ సంపద ఉన్నవాళ్ళం కాదు. ఏమిటండి మనం పొందే సంపద? పెరుమాళ్ళ యొక్క నిత్య కైంకర్యము. నిజంగానే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఈ జన్మలో ఇలాగ పెరుమాళ్ళని స్తోత్రాలు చేయాలని, ప్రార్థన చేసుకోవాలని, గోష్ఠిలో చేరాలని, చదువుకోవాలని, వినాలని ఈ మాత్రం ఈ బుద్ధి ఈ మనస్సుకి కలిగింది అంటే ఇది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతము. ఇదే మనకి లక్ష్మీ సంపన్న అన్నట్లుగా కైంకర్యం అనేటువంటి సంపద అని. అలాంటి సంపద ఈ తిరుక్కడిత్తానంలో ఉండేటువంటి వాళ్ళకి ఉంది అని చెప్తున్నారు. వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. முதல் பாட்டு. என்னுடைய ஆர்த்தி தீரத்த அருள்வான் సర్వేశ్వరనే. నా ఆర్తి తీరేలాగా వచ్చినటువంటి ఓ సర్వేశ్వరుడా అని అవనూర్ తిరుక్కడిత్తానం ఎంగిరా. అలాంటి నువ్వు వేయించేసినటువంటి ఈ దివ్య దేశం పేరు తిరుక్కడిత్తానము. మనం వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఇలా విన్నా చాలుటండి, అక్కడికి వెళ్ళి సేవించుకున్నంత పుణ్యం వస్తుంది అని అంటున్నారు అన్నమాట. ఎల్లియం కాలయ్యం మెచ్చాది దివారాత్ర విభాగం ఎందుకే. దివారాత్రం, అది పగల అది రాత్ర అనేటువంటి ఏమాత్రము కూడా భేదము లేకుండా. అంటే ఏమిటండి? సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళ యొక్క ధ్యానమే. ఇది మనకు ఒక విధంగా పాఠం. అంటే ఏదో పొద్దున్నే లేచాం, స్నానం చేసాం, కాసేపు తిరువారాధన చేసుకున్నాం, 2 నిమిషాలు అలాట్ చేసాం, అయిపోయింది అని అనుకునేది కాదు జీవితం. ఊరికే అలాగా ఆరాధనా పూర్వకంగా ఆయన ముందు నిలబడి 1 నిమిషం ఉన్నా జీవితం అంతా కూడా పెరుమాళ్ళ ఆరాధనకే మనం అంకితం చేసాం. అంటే ఏ పని చేస్తూ ఉన్నా దాన్ని భగవదారాధనగా భావిస్తూ చేయాల్టండి. అందుకనే వాళ్ళు అన్నటువంటిది ఏదో వర్క్ ఈజ్ గాడ్ అనేదో ఏదో ఏదో వాళ్ళు అన్నారు అనుకోండి, అలా అనడం కాదు. మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుణ్ణి మనం దర్శించగలగాలి అనేటువంటిది తిరుక్కడిత్తానంలో ఇక్కడ దివారాత్ర విభాగం ఎందుకే. ఎల్లా కాలెత్తులం ఉపకారకనాన, అన్ని కాలాలలోనూ ఉపకారకుడైనటువంటి తన్నైనెత్తికు ఉజ్జీవంబడి ఆయన్నే భావించుకుంటూ మనము ఉజ్జీవనాన్ని పొందాలి. అంటే మనకి సర్వకాల సర్వావస్థలలోనూ, ఎందుకంటే ఎప్పుడు అది వెనకాల పులిలా వచ్చి మీద పడిపోతుందో ఆ చివరి సమయం అనేది మనకి తెలియదు. కాబట్టి ఏ సమయంకి ఆ సమయమే అదే ఆఖరి క్షణం అన్నట్లుగా పెరుమాళ్ళ ధ్యానము చేసుకుంటూ ఉండాలి అనేటువంటిది అంటున్నారు. నల్లవరుళ్ ఎన్ కుత్తమాదల్ తన్ సర్వజ్ఞమాదల్ పారాదే. నేను తక్కువ వాడిన ఆయన సర్వజ్ఞుడా. ఈ విషయాన్ని ఏమాత్రమో కూడా చూడకుండా తన పేరాగప్పండినారుళ్, తనకి కటాక్షించడమే తన గుణము అన్నట్లుగా పెరుమాళ్ళు కటాక్షించినటువంటిది இந்த దివ్య స్థలము. மாயக்கூத்தனில் விடாயக்கருளி நான் என்னிருக்கிறன் நமக்கே தன் அருள் செய்வான். பலரடியாரும் புருளியா எங்கிருப்படியே நிச்ச சூரிகளும் தாம் பெத்த பேரு பெத்திலர் என்றாயித்து నినైతిరుపదు. నిత్య సూర్యులు పొందేటువంటి ఆనందాన్ని ఇప్పుడు నేను కూడా పొందుతున్నాను అని ఆళ్వార్లు చాలా ఆనందించినటువంటిది. అంటే ఎవరికైనా ఒక్కటే అనుభవం అండి. సర్వకాల సర్వావస్థలలో పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహాన్ని ఊహించుకుంటూ నాలుక ఉన్నందుకు దాన్ని కీర్తిస్తూ ఉండడమే. అదే నిత్యసూర్యులు చేసేది. వాళ్ళు అలా చూస్తూ సదా పశ్యంతి సూరయ, వాళ్ళు అలా చూస్తూ ఉంటారు. అల్లి ఎంతంతుజాయి ముడి కీర్తిరువాయమలే మొయ్ పూందామత్తంతుజాయి ఇక్కడి సేర్కండి పెరుమానే ఎన్ని రాసై పట్టపడి ఏ కాట్టి కొడుతా. ఇంతకు ముందు తిరువాయిమడిలో నువ్వు
చక్కగా తులసిమాలను ధరించావు అని చెప్పారు కదండి. ఆ మాటనే ఇక్కడ మనకి మళ్ళీ ఒక్కసారిగా గుర్తు చేస్తున్నారు. ఎలాంటి ఊరిది? ఇప్పటి ఉపకారక నానవన్ వర్తిక్కయ్యాలే. అలాంటి ఉపకారకుడు వచ్చి తిరుక్కాడిత్తానంలో ఉండడం వల్ల నమక్కు ప్రాప్య భూమి తిరుక్కడిత్తానం ఎంగిరార్. మనం వెళ్ళవలసినటువంటిది తిరుక్కడిత్తానమే. నెమ్మాళ్ళవార్లు మానసికంగా ఆ తిరుక్కడిత్తానం అద్భుత నారాయణ స్వామి దర్శనంలో లీనమవుతున్నారు అన్నమాట. செல்வர்கள் வாழும் மாயக்கோத்தனம் எல்லையும் காலையும் ஆக வேண்டாதே அனுபவத்தோடே కాలం కళక్కిరవర్గల్. ఎంత అంటే పువ్వులతో నిండిన చక్కటి ఆ తులసిదళ మాలని ధరించినటువంటి స్వామి ఎప్పుడూ వేంచేసినటువంటి ఊరిలో ఉండే వాళ్ళందరూ సంపన్నులే. అంటే పెరుమాళ దర్శనం చేసుకోవడమే అదృష్టం, అంతకంటే సంపద అనేటువంటిది ఏమీ లేదు. వెనుక తిరువాయిమజిలేమో తులసిమాల అలంకృతుడై దర్శనం ఇచ్చాడు. అలాంటి ఉపకారకుడు ఉండే ఊరు అని ఈ తిరుక్కడిత్తానాన్ని గురించి చెప్తున్నారు అన్నమాట. లక్ష్మణో లక్ష్మి సంపన్న ఎంగరపడియే ఇరుపాల్ సిలర్. లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు అన్నారు. అక్కడ రామాయణంలో ఇది చాలా సార్లు చెప్పుకున్నాం. ఏమిటి ఆయన దగ్గర ఉన్న సంపద అంటే శ్రీరామచంద్రుని యొక్క కైంకర్యం చేసుకోవడమే లక్ష్మణుడు పొందినటువంటి కైంకర్యం. సెల్వర్గల్ వాజం ఊరు, సంపద ఉన్న వాళ్ళందరూ అభివృద్ధి చెందేటువంటి ఊరు తిరుక్కడిత్తానం ఎన్నుదల్. అల్లి ఎంతంతుజాయముడియప్పన్. ఆయన అక్కడ చక్కగా అందంగా ఉండేటువంటి ఆ తులసిమాలను ధరించినటువంటి స్వామి నల్లవరులుగల్ నమక్కే తందరులు శైవాన్ ఎన్నుదల్. ఇలాంటి దాన్ని వారికి ఉన్న సంపద ఏమిటి అంటే భగవద్ అనుభవము. లక్ష్మణ లక్ష్మి సంపన్న అన్నట్లుగా లక్ష్మణుడు ఆ వేళ ఎలా ఐశ్వర్యవంతుడో ఈ తిరుక్కడిత్తానంలో ఉన్న పెరుమాళ్ళని సేవించే వాళ్ళు కూడా అంత ఐశ్వర్యవంతులు. అంటే ఎప్పుడు మనం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి, ఐశ్వర్యం ఉంటే సంపద ఒక్కటే కాదు, డబ్బొక్కటే సంపద కాదు. మనందరం అష్టైశ్వర్యాలు ఉన్నటువంటి వాళ్ళమే. ఎందువల్ల? హాయిగా జీవించడం ఒక ఐశ్వర్యం, సంతానం ఉండడం ఒక ఐశ్వర్యం, ఇళ్ళు వాకళ్ళు ఉండడం ఒక ఐశ్వర్యం, వాహనాధికాలు ఉండడం ఒక ఐశ్వర్యం, సదా పెరుమాళ్ళ నామ స్మరణ చేయడం ఒక ఐశ్వర్యం. ఇలాంటి ఐశ్వర్యాలన్నీ మనం కూడా చేస్తున్నాం కాబట్టి నల్లవరులుగా నమక్కే తందరుల్ శైవాన్ ఎన్నుదల్. అలాగా లక్ష్మీ సంపన్నుడైనటువంటి లక్ష్మణుడు అన్నట్లుగా మనందరం కూడా భగవన్నామం కీర్తనము అనేటువంటి సంపద కలిగినటువంటి వాళ్ళము. అలాంటి సంపద ఒక రూపుదాల్చినటువంటి అద్భుత నారాయణ స్వామి తిరుక్కడిత్తానంలో ఉన్నాడు అనేటువంటిది ఈ మొదటి పాసురంలో మనకి చెప్పారు. కాబట్టి ఈ పాసుర సారాంశంగా ఒక్కటి, ఏది నిజమైన సంపద? భగవత్ కైంకర్యమే నిజమైన సంపద. అది ఈ మొదటి పాసురంలో మనకి చెప్పారు అన్నమాట. ఇప్పుడు రెండవ పాసురం. తిరుక్కడిత్తానమం என்னுடை சிந்தையும் பொருட்கடுத்து உள்ளே உரையும் பிரான் கண்டே செருக்கடுத்து அன்று திகைத்த வரக்கரை உருக்கெடா வாழி பொழிந்த ஒருவனே. ஈஸ்வரனுக்கு ஓடின விடாய் பேச்சுக்கு நிலமல்லாமையாலே பேசிட்டில்லை. ஊர்துவம் மாசான் நஜீவிஷே என்னை தலையில் விடாய் నజీవేయం క్షణమపి ఎన్నరే తల ఇరుపదు. ఇక్కడ సీతారాముల యొక్క ప్రేమను గురించి వర్ణిస్తూ ఇంకా నెలకంటే నేను బ్రతకను అని ఆవిడ అంటే, అబ్బా అన్నాళ్ళు ఆవిడ బ్రతుకుతుందా, ఆవిడ లేకుండా నేను క్షణం కూడా బ్రతకను అని ఈయన అండం. మాయக்கூத்தனில் இவருக்கு ఓడిన విడాయి కుదవపెత్తిలో ఎన్ను మత్తాలే తప్తనాయ్ ఆకులనాయ్. అక్కడ కలిగినటువంటి దుఃఖం వల్ల తప్తులై వ్యాకులత్వాన్ని పొంది పిర్పట్టాకు తిరిరేషాహి మమాతులా ఎంగరపడియే లజ్జిత్. అయ్యో ఇలా వింటుంటే నాకు చాలా సిగ్గు కలుగుతోంది అని భావించి ఇని నా కడుగ ముఖం కాట్టెలు ప్రీతియాలే ఉడైకులైపడువారు, ఉక్కిరి బిక్కిరైపోతారు. ఇప్పుడు నేను ఇలా కనిపిస్తే ఉడైకులైపడువారు, ఉక్కిరి బిక్కిరైపోతారు. ప్రీతి అయి స్మార్తెత్తురడాకి పరిమార వేణం.
నెమ్మదిగా వీరిని మామూలు మనుషులుగా చేసి ఆనందాన్ని అనుభవింప చేయాలి. అంటే ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ఒక్కసారి చెప్తే అవతల వాళ్ళు తల్లడిల్లిపోతారు కాబట్టి మామూలు మానసిక స్థితిని తీసుకురావాలి అని 14 పిలువాలై మంద భర్తాశ్వానై ధరిత్తిప్పు ముగయం కాట్టుకాగా తిరువడియై పోగవిట్టు ఆ వేళ 14 ఏళ్ళు వనవాసం ముగిసిన తరువాత ఒక్కసారిగా భరతంతుడి దగ్గరికి వెళ్ళిపోతే ఎక్కడ ఉక్కిరి విక్కిరి అయిపోతాడో అని ముందుగా ఆంజనేయ స్వామిని పంపి శ్రీ భరద్వాజ భగవాన్ ఆశ్రమத்திலே ఇరుందాపోలవం తాము భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలో ఉండి పాండవர்களுக்காగా దూతలు పోదిరి కదా. అలాగే భారతంలో పాండవుల దగ్గరికి దూతగా వెళ్ళేటప్పుడు ప్రేమ పరవశరాను విరురాదిగళై ప్రీతియే అగంజరిపడుత్తి ముఖం కాట్టుగైకాగ విదురాదులకు ముందుగా దర్శనమిచ్చి వారిని ఆనందింపచేసినట్లు కుశస్థలే నివసితి సచ ప్రాతరిహేషతి ఎంగరపడియే ఆ వస్తారు అనేది ఒక్కసారి వచ్చేయడం అంటే ఉక్కిరి బిక్కిరి అవుతాం. అయ్యో అక్కడ దాకా వచ్చారు, అక్కడ దాకా వచ్చారు, మన సందు దాకా వచ్చారు, వచ్చేస్తారు అంటే ఆ అతి ఆనందాన్ని తట్టుకునే శక్తి మనస్సుకు ఉంటుందన్నట్లుగా కుశస్థత్తిలే విట్టుకొండెందు విత్తైనాడు హస్తినపురత్తిలే యజంధరణ పోలవం ముందు కుశస్థలంలో ఉన్నారని తెలుసుకుని మొన్నాడు హస్తినకు వస్తారని తెలుసుకున్నట్లుగా తమ్ముడే సంశ్లేషాన్ముఖనాన సర్వేశ్వరం తమ్ముడయ్య ప్రీతియే సాత్మిప్పదు తమ్ముడే కలైక్కాగా తిరుక్కడిత్తానత్తిలే యజంధరుడు ఇరిందు. తమ సంశ్లేషాన్ని కోరిన పెరుమాళ్ళు ఇదిగో ఇప్పుడు తిరుక్కడిత్తానం దాకా వచ్చారు అంటే మంచి ఆనందాన్ని కూడా ఒక్కసారిగా వింటే తట్టుకోలేం కాబట్టి కొంచెం కొంచెం కొంచెంగా ఆనందాన్ని దానికి అందించడము మనస్సుకి అన్నమాట. తంపక్కల్ పండుగ వ్యామోహத்தை అనుసంధిத்து இனியராய் ஆனந்தப்படுத்துన్నారు நம்மாழ்வார்கள். அத்தை பேச அனுபவிக்கிறார். கீழ் திருவாய்மொழியில் ரசனஹேతుவான நினைவுதானே இப்போது ఉజ్జీవనాంబడి పండినాన్. ఏది ఒకప్పుడు దుఃఖం అవుతుందో అదే ఉజ్జీవనాన్ని కలిగిస్తుందంటే రాలేదు 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 అనే దుఃఖమే వచ్చాడు వచ్చాడు అనే ఆనందాన్ని కలిగిస్తుంది. సరివాయి నట్పాగరే శంభోనరుడు పెద్దవారే అని ఇంట్రొడక్షన్ చెప్పుకొని ఇప్పుడు మొదలు పాటు మనం చెప్పుకున్నాం. తిరుక్కడిత్తానం ఎంగిరార్ చెప్పేసుకున్నాం కదా. ఈ సారం ఈ పేర అంతా కూడా ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పుకోని అవసరం లేదు. లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నట్లుగా పెరుమాళ్ళ యొక్క కైంకర్యాన్ని చేసుకున్నట్టు ఊరు కడిత్తానం ఎన్నదల్. ఇది తిరుక్కడిత్తానము అంటే ఆళ్వార్లు ఆ పెరుమాళ్ళని తలుచుకుని ఆనందహేతు అయినటువంటిది. ఒకప్పుడు అయ్యో దూరం అయ్యాడే అనే దుఃఖమే ఇవాళ ఆనందంగా మారింది. అంటే భగవాన్ని అనుగ్రహం ఉంటే ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో అదే ఆనందాన్ని, అది తిరువృత్తంలో కూడా చెప్తారటండి. అలాగే ఆర్తి తీర్చేవాడు సర్వేశ్వరుడు ఈ తిరుక్కడిత్తానంలో ఉన్నాడు అనేటువంటి దాన్ని ఇక్కడ మొదటి పాసురంలో చెప్పారు. రెండవ పాసురం తిరుక్కడిత్తానముం ఎన్నుడై చిందయ్యం ఒరుక్కడుత్తు உள்ளே உரையும் பிரான் கண்டேர் செருக்கடுத்து அன்று திகைத்தவரக்கரை உருக்கெடா వాళి పొజింద ఒరువనే. నా వద్దకి రావడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటినీ ఆయనే పోగొట్టుకుని నా దగ్గరికి రావాలి. అది ఆయన యొక్క కటాక్షం. ఎందుకంటే నా హృదయంలో సంచరించాలి అంటే అబ్బో ఎన్ని అడ్లున్నాయో వాటన్నిటినీ పోగొట్టుకుంటూ ఆయనే నా హృదయంలోకి వచ్చి చేరాలి. ఇది ఎంత ఆదరం ఉంటే అలా నా మనస్సులో నిలబడతాడండి పెరుమాళ్ళు. నా హృదయంలో ఆయన ఎంత ఆనందంగా సంచరిస్తున్నాడండి అంటున్నారు ఈ రెండవ పాసరంలో. అండ్రు సెరుక్కడుతూ ఆవేళ అన్నారు. ఆవేళ అంటే ఏ వేళ? రావణాసురుడితో యుద్ధం చేసేటువంటి ఆ సమయంలో సెరుక్కడుతూ చాలా గర్వంతో తగైత అరక్కరై చాలా మతిభ్రష్టులుగా అంటే ఇష్టం వచ్చినట్లు ఉన్నటువంటి ఆ రాక్షసుల యొక్క ఉరుకెడ ఆ దేహాన్ని నాశనము చేసేలాగా అంటే రాక్షస సంహారము చేసేలాగా వాళి పొళిందా బాణాలు వేసినటువంటి
ఒరువన్ కండీర్. ఏమండో ఏకవీరుడు సుమండి ఈయన, అద్వితీయుడు సుమండి ఈయన. అక్కడ తిరుక్కడిత్తానం ఎన్నుడయ్యా, ఈ తిరుక్కడిత్తానమును నా యొక్క సిందయ్యం ఒరుక్కడుతూ మనస్సులో వ్యాపించి ఉళ్ళే ఉరయ్యం లోపల వాసం చేస్తున్న పిరాను ఉపకారకుడు. ఇప్పుడు నా మనస్సులో ఉన్నాయన ఎవరో తెలుసండి? ఆవేళ రాక్షస సంహారము చేసినటువంటి ఆ శ్రీరామచంద్రుడే అనేటువంటి అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. తిరుక్కడిత్తాన్ 2ஆம் பாட்டு என்பக்கல் வருகைக்கு ప్రతిగంగళయ్యం తానే పొక్కి, నా దగ్గరికి రావాలంటే ఉండేటువంటి అడ్లనన్నిటినీ తానే పోగొట్టుకుని. ఈ మాటలో ఒక అందమైనటువంటి విషయాన్ని చెప్తారు. ఏమిటి అంటే, పెరుమాళ్ళు మన మనస్సులో నిలవాలి అంటే ఆయన కటాక్షం ఉంటేనే మన మనస్సుని తనకు అనుకూలంగా చేసుకోగలుగుతాడు. లేకపోతే మనం ఒక పట్టాన్ని అంగీకరించాం. ఏమొస్తాడులే, ఒక క్షణం దండం పెట్టుకున్నాం చాలే అనుకుంటాం. కాదు, ఆయన వచ్చి నివాసం చేయడానికి అనుకూలంగా ఈ మనస్సుని ఆయనే తీర్చిదిద్దుకుని, తిరుక్కడత్తానత్తిలం ఎన్ హృదయత్తిలం ఒక్క అభినవేశత్తిన్నుళ్ళే వర్తయానిన్నాన్ ఎంగిరార్. తిరుక్కడిత్తానంలోనూ నా మనస్సులోనూ ఒకేసారి వ్యాపించి నివాసం చేస్తూ ఉన్నటువంటి ఉపకారకుడండి. అంటే ఏ పెరుమాళ్ళు తిరుక్కడిత్తానంలో ఉన్నారన్నారో ఆ పెరుమాళ్ళు నా హృదయంలో నిండి ఉన్నారు. ఏ పెరుమాళ్ళు నా హృదయంలో నిండి ఉన్నారో ఆయనేనండి ఆ తిరుక్కడిత్తానంలో ఉన్నారు. కాబట్టి భగవానుడు, అంతటా ఉన్న భగవానుడు నా మనస్సులో వ్యాపించి ఉన్నాడు అని ఒక దివ్యమైన ఆనందం అన్నమాట. ఒరుక్కడుతూ ఒరుంగవడుతూ అదాగరదు ఒక్కని నైక్కై, అక్కడున్నా నా మనసులో ఉన్నా ఒకేలాగా ఆనందపడుతూ తిరుక్కడిత్తానం తయ్యం ఎన్ హృదయత్తయ్యం ఒక్క విరుంబి, రెండిటిని ఒకేలా ఆదరించాడు. ఒక దివ్య దేశాన్ని ఎలా ఆదరించాడో అలాంటి నా మనస్సును కూడా అంత ప్రేమగాను ఆదరించాడు. ఎవరండి ఆయన? ఆయనకి విశేషణం ఏమని? ఆవాడ గర్వించి రావణ యుద్ధంలో ఎదిరించినటువంటి రాక్షసులనందరినీ నశించేలాగా బాణాలు వేసిన గొప్ప వీరుడు రాముడు అని చెప్పడం అన్నమాట. రాక్షస సంహారం చేసిన ఆ రామచంద్రుడు ఆవేళ రాక్షసుల యుద్ధ ఖండితని పోగొట్టాడు. అది నన్ను లొంగ తీసుకున్నాడు. నీకు మేము తలవంచవయ్యా అన్నటువంటి వాళ్ళని లొంగ తీసుకున్నాడు. ఉళ్ళే ఉరయ్యం మనస్సులే నిత్యవాసం పండానిన్రాన్, మనస్సులో నిత్య నివాసం చేస్తున్నాడు. విరోధి సైదది ఎన్నన్నా అది రాక్షసర్ పట్టదు. విరోధుల్ని పోగొట్టడం అంటే రాక్షసుల యొక్క యుద్ధ కండూతిని తగ్గించి వాళ్ళని నశింపచేయడము. విరోధులు ఎవరు? రామావతారంలో రాక్షసులు. వాళ్ళని నశింపచేసినటువంటి స్వామేనండి ఈయన. సెరుక్కడుతూ యుద్ధ ఖండీతి వర్తిత్తు, యుద్ధ కండూతి అంటే మామూలుగా అయితే దురద అని అర్థం అండి. యుద్ధ కండూతి అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఈ దురద అనే పదాన్ని వేరువేరు అర్థాల్లో వాడతారు. ఏంటంటే అందరూ నన్ను పొగడాలి, ఇది ఒక దురద అనమాట. డబ్బులు ఇచ్చైనా సరే పొగడించుకోవాలి, ఇలా ఉంటాయి. అతిగా ఉన్న కోరికను దురద అంటారు. అది జరిగినప్పుడు బాగానే ఉంటుంది. సరదాగా శ్లోకం చెప్తారండి, బరకటం గోకటం చేయవ ప్రస్తుతం సుఖమేవచ అని. దురద పెట్టింది అనుకోండి, మామూలుగా గోకితే సరిపోదు, బరకటం బర గోళ్ళు పెట్టి ప్రస్తుతం సుఖమేవచ, గోకినంతసేపు బాగానే ఉంటుంది, ఆ పైన మంట వాపునవుతుంది, ఆ తర్వాత మంట మొదలవుతుంది అని. ఆ ఊపిలో గోకేసిన తర్వాత కాసేపటికి అది మండడం, ఇవన్నీ సరదాగా చెప్పుకునే శ్లోకాలు, అంతకంటే ఏం లేదు. ఏంటంటే కండూతి అనే మాటకన్నమాట కావాలి. ఎంత సహజమో లోకంలో ప్రతి వ్యక్తికి కూడా అందరూ మన పొగడాలి, నేనే గొప్పగా అనాలి, నా వల్లే ఇదంతా నడుస్తోంది అనాలని కొన్ని భ్రమలు ఉంటూ ఉంటాయండి. దాని గురించి చెప్తున్నారు. యుద్ధ ఖండిత వర్తిత్తు అందరూ
ననమేయం ఎన్నవన్రు ననమేయం, నేను ఎవరికి కూడా తల వంచను అన్నాడు కదండి మన రావణాసురుడు. అలా అన్నటువంటి ఆ రావణాసురుణ్ణి తన బాణవర్షంతో నశింపచేసినటువంటి ఆ రాముడు ఉన్నాడే, ఆయన ముందర నేను ఎవరి ముందర తల వంచను అన్న రావణాసురుణ్ణి నశింపచేసిన రామచంద్రుని, అలాంటి వాడిని రామచంద్రునే జయించగలమనుకనే రాక్షసుల బుద్ధిహీనత. వాళ్ళు திகைத்த வரக்கரை చక్రవర్తి తిరుమగనై ఎల్లలాం என்று నినైత మదికేడరాన రాక్షసరే. ఈ రాక్షసులు ఎలాంటి బుద్ధిహీనులు అంటే రామచంద్రుణ్ణే జయించగలము అనే భ్రమలో ఉన్నటువంటి రాక్షసులు. వాళ్ళ యొక్క బుద్ధిహీనత రూపు మాపేలాగా చేసినటువంటి రామచంద్రుడు ఎలా చేశారు? ఉరుక్కెడ చిన్నం భిన్నం సరై దగ్ధం, చాలా అందమైనటువంటి తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్ దృష్ట్వా రాక్షస సైన్యం తత్శరవర్షం వవర్ష అని. ఎలా రాముడు బాణాలు వేస్తే ఆ బాణాలు ఎంత వేగంగా పడతాయో చెప్పినటువంటి శరవర్షం వవర్ష. వాన పడేటప్పుడు ఇదిగో చినుకు ఇదిగో చినుకలు లెక్క పెట్టగలమండి? కొన్ని వేల చినుకులు ఒక్కసారి పడ్డట్టు రామ బాణాలు అలా పడ్డాయి. ఎంగిరపడియే ఒరువన్ ఏకవీరనానవన్, ఆయనే ఏకవీరుడండి, అలాంటి మహానుభావుడండి. ఆ శ్లోకం తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్, రాముడు మహా తేజస్సంపన్నుడు, ఆయన ధనస్సును తీసుకుని దృష్ట్వా రాక్షస సైన్యం తత్, ఆ రాక్షస సైన్యాన్ని చూసి శరవర్షం వవర్ష, బాణవర్షాన్ని వర్షించాడు. అద్వితీయ వీరుడైన రాక్షసుల మీద రాముడు చేసినటువంటి యుద్ధం అది. అందువల్ల ఆళ్వార్లు అద్వితీయుడు అని అనడానికి ఓరువన్, సాటి లేనివాడు, అద్వితీయుడు, అటువంటి వాడు వచ్చి తిరుక్కడితానంలో అంటే ఆనాడు రాక్షస సంహారము చేసినటువంటి రామచంద్రుడే ఇవాళ తిరుక్కడితానంలో వేంచేసి ఉన్న ఏకవీరనానవన్, ఏకవీరుడైనటువంటి మహానుభావుడు. తిరుక్కడితానంలో ఉన్న అద్భుత నారాయణుడు అనే పెరుమాళ్ళు సాక్షాత్తు రాక్షస సంహారము చేసినటువంటి శ్రీరామచంద్రుడే అని చెప్తున్నారు 2వ పాసురంలో. ఇంకా 3వ పాసురంలో ஒருவர் இருவர் போரும் மூவரன நின்று உறவுகரந்து உள்ளந்தோறும் தித்திப்பான் திருவாரொன்மார்வன் తిరుక్కడితానத்தை మరువురైగిன்ற మాయపిరానే. ఈ లక్ష్మీదేవితో తిరుక్కడితానంలో నివసించేటువంటి పెరుమాళ్ళని అలా తలుచుకుంటున్న కొద్దీ ఆళ్వార్లకి ఆనందం ఎక్కువైపోతోంది. ఏమిటంటే ఆ బాణ ప్రయోగం అప్పుడు ఎలా జరిగింది అనేటువంటిది ఈ పాసురంలో తెలియజేస్తున్నారండి. ఎలాగా? 3ஆம் పాటు విరాట్యోడు ఒరువరు ఒకళ్ళు, ఇరువరు ఇద్దరు, మూవరు ముగ్గురు ఎలా అనున్నట్లు నిన్ను రాక్షసులకు అలా కనపడుతున్నారు. అరే ఒక రాముడా కాదు, 2 బాణాలు వేస్తున్నారు, అరే 3 బాణాలు వేస్తున్నారు. ఒక రాముడే వాళ్లకు 100 రాముళ్ళుగా కనిపింపచేస్తూ ఓరు గురువు కరందు తన అద్వితీయమైన శరీరాన్ని వాళ్ళకి కనపడకుండా చేసే, రాముడు కనపడడం లేదు, ఆయన వేసిన బాణాలే కనిపిస్తున్నాయి. తిరు అమరు మారువన్, లక్ష్మీదేవి గుండెల మీద వేంచేసి ఉన్నటువంటి వక్షస్థలము కలిగిన వాడు అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. తిరుక్కడితానత్తై, ఈ తిరుక్కడితానము అనేటువంటి ఈ దివ్య స్థలంలో అమరి ఉండి స్థిరంగా వేంచేసి ఉండి ఉరైగెండ్ర వాసము చేస్తున్న మాయప్పిరాన్, ఆశ్చర్యభూతుడైనటువంటి వాడు ఆ రాముడేనండి. ఈయన ఉళ్ళంతోరం తలచినప్పుడల్లా తిత్తిప్పాన్, ఎంత తీయగా ఉన్నాడు. అబ్బా ఊహించుకుంటే చాలు
మనస్సు అంతా తీయగా అయిపోతుంది, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది అని అర్థం. భక్తులకి భగవంతుని యొక్క దివ్యనామ స్మరణము, దివ్య రూప సందర్శన స్మరణము కూడా అంత ఆనందాన్ని ఇస్తాయి. మనం వెళ్ళింది ఒక్క సెకనే చూస్తాం అనుకోండి తిరువేంగడముడయాన్ని, కానీ ఇంటికి వచ్చి జీవితం అంతా తలుచుకుంటూ ఉంటాం. అబ్బా ఏం చూసామండి, ఎంత బాగా చూసామండి, నన్ను అక్కడే ఒక్క క్షణం ఉంచారండి, ఆపాద శిరపర్యంతం అద్భుతంగా చూశానండి అని ఆ చూసిన అనుభవాన్ని మళ్ళీ 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 తలచుకొని ఆనందించడము అంత మధురంగా ఉంటుంది పెరుమాళ్ళ యొక్క ఊహ అని చెప్పడము అన్నమాట. మూన్నాం పాటు ఒరువరు ఇరువరోడు మూవరన నిన్నురువు కరందు ఒరువరోయ్ తోన్రా இருவராய் தோன்றா மூவராய் தோன்றா பெண்ணை ఇంద్రియార్థ సంయోగమిల్లాదపడి శారిగై వందు. ముందు ఒకళ్ళుగా కనిపించాడు, తర్వాత ఇద్దరులా కనిపించాడు, తర్వాత ముగ్గురులా కనిపించాడు, ఆ తర్వాత తన శరీరమే కనపడకుండా మొత్తం బాణాలే కనపడుతున్నట్లుగా బాణవర్షాన్ని కురిపిస్తూ కనిపించాడు. ఒరువరు ఇరువరు ఓరు మూవరన నిన్నురువు కరందు செருக்கடுத்தன்று திகைத்த అరక్కరై ఉరుక్కెడవాళి పొజింద ఒరువన్. రాక్షసుల ఆ గర్వాన్ని అణచినటువంటి బాణ ప్రయోగము చేసిన మహావీరుడైన శ్రీరామచంద్రుడు తిరుక్కడెత్తానం ఎన్నుడయ్య చిందయ్యం ఒరుక్కడుతూ ఉళ్ళే ఉరయ్యం పిరాన్ కಣ್ಣేర్. ఈ తిరుక్కడెత్తానాన్ని నా మనసుని ఒకే విధంగా భావించి ఇందులో వాసము చేస్తున్నాడు. కీழில் పాటోడే అన్వయమాగ కడవదు. ఈ ఇంతకు ముందు పాసురంతో మనం అన్వయం చేసుకోవాలి. అంటే అక్కడే ఉన్నాడు, అక్కడే అక్కడున్నాయనే నా మనసులో కూడా ఉన్నాడు అని ఆ లింక్ ని తెచ్చుకోవాలి అన్నమాట. తిరు అమరు మార్వన్ నకశ్చిన్న పరాజ్యతే ఎన్నం విరాట్యోడయ కూడవా ఎత్తు వందదు. ఈ మాట ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఆవిడ గుండెల మీద ఉంటుంది కదండి. వీడు తప్పు చేశాడు, వీడిని నేను క్షమించను అంటే నకశ్చిన్న పరాజ్యతే, తప్పు చేయని వాళ్ళెవరండి? వెంటనే నోరు ఎత్తనివ్వదు స్వామిని, మన్ని రక్షింపచేస్తుంది. అలాంటి విరాట్టి వసించేటువంటి హృదయము కలిగినటువంటి వక్షస్థలము, అలాంటి వక్షస్థలము కలిగినటువంటి వాడు ఈ తిరుక్కడిత్తానంలో. తిరువమర్మార్వం తిరుక్కడిత్తానత్తై మరువి ఉరైగిన్ర మాయప్పిరాన్ ఉళ్ళందోరం తిత్తిప్పాన్. ఆ లోపల ఉన్నటువంటి వాడు మధుర భావనతో నా హృదయాల్ని నింపేస్తున్నాడు. పెరే పిరాట్టియారు నిత్యవాసం పండగిరా. లక్ష్మీదేవి నిత్యము కొలుగుండేటువంటి తిరుమాల్వయ్యుడయ్య, గొప్ప వక్షస్థలం కలిగినటువంటి స్వామి ఉడయ్యనాయ కలిగిన వాడు. తిరుక్కడిత్తానత్తెమరువేరయ్యానిండ్రుకొండు ఎన్ పక్కలిలే ఆశ్చర్యమాంబడి. ఆ విషయాన్ని తలుచుకుంటే తల్లి వక్షస్థలంలో ఉన్నటువంటి వాడు తిరుక్కడిత్తానంలో ఉన్న భగవానుడు. ఆయన ఈయన అనే ఒక దివ్య ఆశ్చర్యం అన్నమాట. ఆ ప్రవణనాన అవన్ అనుసంధిక్కుతోరం పురియనాయ్ ఇనియనాగా నిన్రాన్. అది తలచుకుంటే చాలు కొత్త కొత్తగా ఆనందం కలిగి మధుర భావాలతో హృదయం నిండిపోతా. అనుసంధిక్కుతోరం తలచుకుంటూ ఉన్న కొద్దీ పుదియనాయ్ ఇనియనాగా నిన్రాన్. నా హృదయం మధుర భావాలతో తీయగా అయిపోతుంది. ఎప్పుడవుతుందండి పెరుమాళ్ళని తలుచుకుంటే మనస్సు అంత తీయగా? మన మనస్సు అంత నిష్కల్మషంగా ఉంటే అవుతుంది. ఈ మనస్సు నిండా కూర్చోండి, ఈ మనస్సు నిండా వేరు వేరు ప్రాపంచికమైనటువంటి అన్నీ కూడా పెట్టుకుంటే మనస్సుకు అంత దివ్యానుభవము రాదు. మనస్సుని స్వచ్ఛంగా చేసుకున్నప్పుడే ఆ భావన అంత దివ్యానందాన్ని మనకి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పాసురంలో మనకి చెప్తున్నారు. చాలా అందమైనటువంటి పాసురాలు ఇవన్నీ కూడా. ఎందువల్ల రామావతారంలో, రాక్షస సంహారంలో,
వాళ్ళకి ఒకడిగా, ఇద్దరిగా, ముగ్గురుగా నిలబడి తన శరీరాన్ని దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి అమ్మ వక్షస్థలంలో వేంచేసి ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ రామచంద్రుడుగా వచ్చి ఈ తిరుక్కడి స్థానంలో ఉన్నాడు. ఇంత లింక్ మూడు. ఒకటి శ్రీమన్నారాయణత్వం, రెండవది లక్ష్మీ విశిష్టత్వం, ఆయనేమో తిరుక్కడి స్థానంలో ఉండడం, ఆయన నా హృదయంలో ఉండడము అనేటువంటి విశేష విషయాన్ని ఈ మూడవ పాసురంలో చెప్పారు అన్నమాట. ఒరువర్ ఇరువర్ ఓరు మూవర్ ఎన నిన్రు ఉరువు కరందు ఉళ్ళుంతోరం తిత్తిప్పాన్ తిత్తిప్పాన్. ఎంత మధురమూర్తో. తిరువమర్ మార్వన్ అమ్మ వేంచేసి ఉండే వక్షస్థలం కలిగినటువంటి తిరుక్కడిత్తానత్తై ఆ స్వామి తిరుక్కడిత్తానంలో ఉండి మరువి ఉరైగింద్ర మాయప్పిరానే వేంచేసి ఉన్నటువంటి మాయప్పిరాన్న అమరి ఉండి వాసం చేసేటువంటి మాయాభూతుడైనటువంటి స్వామి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి చూడండి, సాక్షాత్తు పరమపదం నుంచి లక్ష్మీ సేవ చేసేటువంటి పాదములు కలిగిన ఆ స్వామి, లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించిన ఆ స్వామి, ఈ తిరుపతి స్థానంలో వేంచేసి ఉన్నటువంటి స్వామి నా హృదయంలోకి వచ్చి వేంచేసి ఉన్నాడు. ఆ ఇరుప్పుడం వైగుండం సారం అంతా కనిపిస్తుంది అన్నమాట ఇందులో. అంటే బంధుమిత్ర సపరివారంగా వేంచేసి ఉన్న స్వామి నా మనస్సులో కొలువు తీరాడు అని చెప్పడం మూడవ పాసుర తాత్పర్యం. ఒరువరు ఇరువరు ఓరు మూవరన నిన్రు ఉరవుగరందు ఉళ్ళుందోరుం తిత్తిప్పాన్ తిరువమ్మ மர்மார்வன் திருக்கடித்தானத்தை மறிவு உரைகின்ற மாயப்பிரானே. நால்கவ பாசுரம். மாயப்பிரான் எனவல்வினை மாயந்தரா நேசத்தினால் நெஞ்சம் நாடு குடிகொண்டான் தேசத்தமரர் திருக்கடித்தானத்தை வாசப்பொழில் மன்னோ కోయిల్ కొండానే. తిరుక్కడిత్తానంలో పగలు సేవ ఇస్తున్నాడా? పగలా ఎల్లియం పగలన్నాం కదండి, రాత్రిం పగళ్ళు అత్యద్భుతమైనటువంటి దివ్య దర్శనం ఇచ్చే ఆ స్వామి నా మనస్సులో వేంచేసి సర్వకాల సర్వావస్థలలోనూ నాకు తన దివ్య దర్శనాన్ని ఇస్తున్నారు. అందుకే ఈ వ్యాఖ్యానానికి భగవద్ విషయం అని పేరు. అసలు ఇంకో మాట ఉండదు. ఎంతసేపు పెరుమాళ్ళు అక్కడ వేంచేసి ఉన్నారు, ఇక్కడ వేంచేసి ఉన్నారు, నా మనస్సులో వేంచేసి ఉన్నారు, ఆయన నాకు దివ్యానందాన్ని ఇస్తున్నారు. தேசமமரர் தேஜஸ்சுகள நிச்சசூருలకి వాసం పొజిల్ తిరుక్కడిత్తానత్తై పరిమళించుచున్న పూతోటలు కలిగిన తిరుక్కడిత్తానమును కోయిల్ కొండాన్ వాసంగా స్వీకరించాడు. అంటే ఆయన ఏ ప్రదేశాన్ని తన నివాసం అనుకున్నాడు? తిరుక్కడిత్తానం. ఆ తిరుక్కడిత్తానంతో సహా వచ్చే ఆళ్వార్ల హృదయంలో కొలువి తీరాడు. ఇది ఈ లింక్ మనం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడి దాకా చేసుకోవాలి? మన మనస్సులో నివాసం ఉన్నాడు అన్నంత దాకా చేసుకోవాలి. ఆ పరమపదం నుంచి ఈ దివ్య దేశాలన్నీ దాటి మన హృదయంలో కొలువు తీరేదాకా మనం ఏం చేసుకోవాలి? కోయిల్ కొండాన్ వాసస్థానంగా స్వీకరించిన మాయప్పిరాన్ ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వరుడు ఎన్వల్ వినయ్ మాయందర. ఎందుకు వచ్చాడండి? మన పాపాలన్నీ పోగొట్టడం కోసం వచ్చాడు. ఎన్వల్ వినయ్. ఈ మాటలు వినయ్ అంటే పాపాలు. ఈ పాటికి మనకి 100 సార్లు వచ్చింది ఈ పదం. మన పాపాలన్నిటినీ కూడా మాయందర నశించిపోనట్లు నేసెత్తినాల్. ప్రేమతో ప్రేమ ఉంటే వస్తాడండి. మనం ఎలా పోతే తనకెందుకు అనుకునేవాడు కాదు. మన బాగు చేయాలి, ఉజ్జీవింప చేయాలి అనుకునేవాడు. ఆ ప్రేమతోటి నేసెత్తినాల్ నెంజం నా మనస్సుని నాడు కుడి కొండాన్ వాసస్థానంగా చేసుకున్నాడు. ఆయనకి ఇంకెక్కడా ప్లేస్ లేదా ఏంటి? లేక కాదు, మన్ని బాగు చేయాలి అని మన మనస్సుని తన నివాస స్థానంగా చేసుకున్నాడు. 4ాం పాటు. తిరుక్కడిత్తానత్తై పగలిరుక్కై మాత్రమాగ కొండు. ఆ
ఆ అందమైనటువంటి తిరుక్కడిత్తానంలో బస చేసినట్లే సంగాతిశయత్తాలే ఎన్నంజయ్యే నిరంతర వాసస్థానమాగ కొండానంగిరార్. నా మనస్సులో అందరితో కలిసి ఉంటే నాకు ఆనందం ఉండదని, ఇదిగో నీతోటే ఉన్నా, నీకోసమే ఉన్నాని నాకు ఏకాంతాన్ని అనుగ్రహించాడా అన్నట్లుగా నా మనసులో తాను వచ్చి నివాసం చేసినటువంటి స్వామి. ఎందుకోసం అండి? నా పాపాలన్నీ నశింప చేయడం కోసమని. చాలా అందమైన భావన. ఎందువల్లంటే నేను తనకి దూరమై ఎంత కష్టపడుతున్నానో తనకి తెలుసు. ఆ బాధని పోగొట్టడం కోసమని ఈయన నువ్వు కానవారాయ్ కానవారాయ్ అన్నారు కదండి. మాయ పిరాన్ ఆశ్చర్యమాన గుణచేష్టితంగళయుడయ్య ఉపకారకన్. ఎంత మాయ చేస్తాడో, ఎప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎలా పెడతాడో, ఎలా వస్తాడో మనం గ్రహించగలిగే మాయ కాదదే. ఈయన వెల్వినై మాయందర నా యొక్క పాపాలని పోగొట్టడం కోసం తన్నై పిరిందు నాన్ పట్టక్లేశమెల్లాం నసిత్తు పోంబడి. ఇది మెయిన్ విషయం. తన్నై పిరందు తనకి దూరమై తనని విడిచిపెట్టి నేను నాన్ పట్ట క్లేశం, నేను పడ్డ కష్టాన్నంతటినీ కూడా ఎల్లాం నసిత్తుం పోంబడి, అంతా నశించేలాగా. మన కోసం ఎవరు వస్తారండి? మనం అంటే ఎంత ప్రేమ ఉంటే ఒకళ్ళు మన దగ్గరికి వస్తారు చెప్పండి. అందులో ఇంత పాపిష్టి వాణ్ణి నా దగ్గరికి వచ్చాడా అంటే ఎంత కరుణా సముద్రుడైతే నన్ను పరిపాలించడానికి, నా పాపాలు పోగొట్టడానికి స్వామి వస్తాడో. మాయక్కు తనిల్ కానవారాయన్నెండ్రు కన్నం వాయంతు వరందు పట్ట విడాం ఎల్లాం వాసనయ్యోడే పోడుంబడి. ఆ మాయక్కుత్త అనేటువంటి తిరువాయిమొழிలో కానవారాయ్ కనపడేలారా కనపడేలారా, ఒక్కసారి కనపడు ఒక్కసారి కనపడు అని అలమటించిపోయినటువంటి దుఃఖం సవాసనగా పట్ట విడాయ్ ఎల్లాం వాసనయ్యోడే. వాసనయ్యోడే సవాసనగా పోయిందంటే వేళ్లతో సహా దుఃఖాన్ని పోగొట్టేశాడు, లాగి పాడేశాడు. కొంచెం కూడా ఇంకా దుఃఖం లేకుండా చేశాడు అన్నమాట. మరి ఎక్కడికి వచ్చాడు? నేసత్తినాల్ ఏదో రావాలిరా తప్పదురా బాబు కనపడదాన్రా అని వచ్చిన వాళ్ళు కాదు, చూడకపోతే ఉండలేక ప్రేమతో రావడము అన్నమాట. ఆ రాకలోని అంతరార్థం ఇది. వచ్చారు అంటే ఎంత ప్రేమ ఉంటే వీరిని చూడాలి అని వస్తారు అనేటువంటిది భాగవతత్వములు మనకు ములుగు స్వామి వారు ఏం చేశారు, అందుకని చెప్తాను. నే సత్యనాల్ తానన్ పక్కల్ పండిన సంగత్తాలే నెంజనాడు సంశ్లేష విశ్లేషంగళాలే ஒரு திரிபாத் விபூதி போலே ஆக்கினாய்த்து இவர் తిరువళ్ళతే. అది ఒక త్రిపాత్ విభూతిలో పరమపదంలో ఎంత ఆనందం అండి, ఎంత విశాలమైనదండి. ఆనందమే రూపుదాల్చిన ప్రదేశం. అక్కడ ఎంత ఆనందంగా ఉంటాడో ఈ చిన్న మనస్సులో, ఈ పాపభూయిష్టమైన నా మనస్సులో, ఈ ఇరుకుగా ఉన్న నా మనస్సులో కూడా అంత ఆనందంతో వచ్చేటాడు. తండ్రికి తల్లికి సంతానం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏమిటేని ఉండదు. దర్శనం కనపడితే చాలు దివ్యానందం కలుగుతుంది. కాబట్టి అన్నయ్య ఎత్తన ఎన్నయ్య అండడం తన్మయ్యాను కదండి. ఆయన తల్లి అయి తండ్రి అయి మనని రక్షించేటువంటి స్వామి. కాబట్టి మన ఈ మనసులోకి వచ్చి తాను నిత్య నివాసము ఎలాగ వచ్చాడు? పరికరాలతో, పరివారంతో, సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా వచ్చేసాడు. ఏదో రమ్మన్నానే అనుకోండి, ఆయన ఒక్కడు రావచ్చు కదా, అలా రాలేదు. తన శేషవాహనంతో, గరుడ వాహనంతో, దివ్యాభరణాలతో అద్భుతంగా కుడి కొండాన్ సపరికరమాగా నిత్యవాసం పన్నానిన్న సపరివారంగా అనే తీసుకొని వచ్చేసాడు అన్నమాట. చూసావా నీకోసం నేను ఎలా వచ్చేసాను అని. ఇక్కడ ఆ అరవత్తమడిప్పడియే தேசத்தமரர் திருக்கடித்தானத்தை நிச்சானுபவம் பண்ணுகையால் உண்டான தேஜஸை உடைய நிச்ச సూరిகளுக்கு ప్రాప్యమాన తిరుక్కడిత్తానత్తై. నిత్య సూర్యులు ఎప్పుడు పెరుమాళ్ళ ముందు ఉంటారు కదండి. ఎప్పుడు పెరుమాళ్ళను అలాగా కళ్ళతో తాగుతున్నట్లుగా కీర్తిస్తూ ఉంటారు కదండి. వాళ్ళకి ఎంత తేజస్సు ఉంటుందండి.
అంత తేజస్సుతోటి వాళ్ళతో సహా తిరుక్కడితానంకి వచ్చేసట. అంటే భావే కా దరిద్రత అని ఒక మాట ఉందట. ఊహించుకోవడంలో దరిద్రం ఉండకూడదు. మనకి జయస్వామి వారు తిరువారాధన పూజలు అవి చేయించినప్పుడు ఆరగింపు అన్నప్పుడు ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఒక 100 రకాల ప్రసాదాలు ఆరగింపు చేశామనుకోండి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం అవి ఇవి అన్ని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మేము ఎక్కడ చేసాం? భావంకి ఏం లోపం వచ్చిందండి? హాయిగా అన్ని పెట్టి ఆరగింపు చేసినట్లుగా మీరు భావించుకోండి అన్నట్లుగా ఇక్కడ కూడా భగవద్ అనుభవాన్ని మీరు భావించుకోండి. తిరుక్కడితానానికి వచ్చి ఇదే మనం వాసத்தை உடைய பொழிலோடே கூடின தேசத்தமரர் திருக்கடித்தானத்தை கோயில் கொண்டான் నేసత్తినాల్ నెంజినాడు కుడికొండాన్. ఎంతో ప్రేమతోటి వచ్చి చేరినటువంటి వాడు. ఈ ప్రేమతోటి అనేది ఈ పదంలో ముఖ్యం అన్నమాట. ఎందువల్ల? తప్పదురా భగవంతుడా, రావాలిరా అని రావడం కాదు, వీడి దగ్గరికి రాకపోతే నేను ఉండలేను అనేటువంటి ప్రేమతోటి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈ 4వ పాసురంలో చెప్తున్నారు. మాయప్పిరాన్ ఎనవల్వినై మాయందర నేసత్తినాల్. ఈ నేసత్తినాల్ నెంజం ప్రేమతోటి రావడం. నెంజం నాడు కొడికొండాం தேசத்தமரர் திருக்கடித்தானத்தை வாசப்பொழில் மன்று கோயில் கொண்டானே. 5 கோயில் கொண்டான் தன் திருக்கடித்தானத்தை கோயில் கொண்டான் அதனோடு என் நெஞ்சகம் கோயில் கொள் தெய்வமெல்லாம் தொழவை குந்தம் కోయిల్ కొండ కుడక్కుతామ్మానే. ఈ పాసరం చూడండి, పూర్వార్ధం అంతా కూడా కోయిల్ కొండాంతన్, కోయిల్ కొండాన్, కోయిల్ కొండ రచించడంలో ఇంకా పదాలు తోచక రాసింది అలా కాదండి. ఆ పదం యందున్న ప్రేమతోటి వేరు వేరు అర్థాల్లో అదే పదం అన్నిసార్లు అలా ప్రయోగించడం, అది ఆ కవిత చమత్కృతి అన్నమాట. ఈ తిరుక్కడితానంలో ఉన్న పెరుమాళ్లే నా మనస్సులో ప్రవేశించారు అని అనడానికి కోయిల్గల్ దైవమెల్లాం, కోవిలలు గల నిత్యసూరులందరూ, అంటే నిత్యసూరులు అనంత గరుడు, గరుడాలయం ఉంటుంది, అనంతాలయం, వాళ్లే పూజనీయులు, వాళ్ళకు కూడా కోవిలలు ఉంటాయి. తొడ వాళ్ళందరూ వచ్చి ఆశ్రయించేలాగా వైగుండం కోయిల్ కొండ, వైకుంఠాన్ని వాసస్థానముగా చేసుకున్నవాడు, కుడక్కుతామ్మ కుంభ నృత్యము చేసిన వాడైన సర్వేశ్వరుడు. ఈ కుడక్కూత్తని ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. కుంభ నృత్యం, కొండ మీద ఎక్కి నాట్యం చేసేటువంటి శ్రీకృష్ణావతార ఘట్టాన్ని గుర్తు, నమ్మాళ్ళవార్లకి ఎంతో ఇష్టమైనటువంటి భంగిమ అన్నమాట. కొండ మీద కృష్ణుడు నాట్యం చేసేటువంటి విధానం. ఆ సర్వేశ్వరుడు ఆయనే తిరుక్కడితానత్తై, తిరుక్కడితానంలో తన్ కోయిల్ కొండాన్ తనకి వాసంగా చేసుకున్నాడు. ఇక్కడ ఆళ్వారి హృదయాన్ని తనకు వాసంగా చేసుకున్నాడు. ఎలాగా? కృష్ణావతార రూపంగా కుంభనృత్యంగా ఉన్న స్వామిగా వచ్చి ఈయన హృదయంలో చేరాడు. ఎవరికి ఏది ఇష్టమో వారికి ఆ రూపంలో ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యం. ఎవరెవరికి ఏ రూపం ఇష్టమవుతుందో వారికి ఆయా రూపాల్లో కనపడేటువంటి స్వామి. అదనోడు ఆ తిరుక్కడితానంలో కూడా ఎన్నెంజగం కోయిల్ కొండ, నా మనస్సును కోయిల చేసుకున్నాడు. ఇదండి విశేషం. నా మనస్సును కోయిల చేసుకున్నాడు. నాలాం పాటు తిరుక్కడితానత్తై పగలిరుక్కై మాత్రమాగ కొండాన్. 5ஆம் பாட்டு 5వ பாசுரம். என் பக்கல் பிரேமாதிசயத்தாலே తిరుక్కడితానత్తోడే కూడా ఎన్ హృదయத்திலே పుగంధరుడెంகிறாర్. నా మనస్సులో చేరినటువంటి స్వామి అంటే తిరుక్కడితానం స్వామికి ఎంత ఇష్టమో నమ్మాళ్ళవారి హృదయం కూడా స్వామికి అంత ఇష్టమో అని స్పష్టత అన్నమాట. కోయిల్ కొండనిచ్చాది తిరుక్కడితానత్తై తనక్క సాధారణమాన கோயிலாக கொண்டான் கோயில் இச்சாதி செருப்பு வைத்து திருவடி தொழுவாரை போலையாக வண்டாது என்னும் తిరుక్కడితానత్తోడే కూడా వందు ఎన్ నెంజిలే పుగంధరుడినాం. ఏదో అక్కడ తిరుక్కడితానంలో ఉన్నానని కాకుండా దానితో సహా వచ్చి ఆళ్వార్ల యొక్క
మనస్సులో తాను చేరినటువంటి వాడు. అది అంతే. ఎందువల్ల అంటే కోయిల్ కొళ్ళిచ్చాది ஒரு கோயில் உகண்டாயிருக்குமிரே திருவடி திருவலந்தாழ்வான் சேனை முதலியார் இவர்களுக்கு அவர்கள் தொழும்படி శ్రీ వైకుంఠத்தை తనకు కోయిలాగా కొండ సర్వేశ్వరన్. మన మనస్సు ఎక్కడో పెట్టి వచ్చాం అనుకోండి, మనకి లోకంలో ఒక చెప్తుంటారు, కోయిలబేట చెప్పులు విడిచి వస్తాం, పెరుమాళకి దండం పెట్టుకుంటున్నా, అయ్యో కొత్తవి కొనుక్కున్నాం ఏమవుతాయో ఏమిటో, మనస్సు అలా పోతూ ఉంటుంది. అలా మనస్సుని ఎక్కడో పెట్టడం కాదండి, దాన్ని కూడా తెచ్చుకుని తిరుక్కడితానంలో ఆ మనస్సు తన ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి, ఆ పెరుమాళ దగ్గరికి ఆ మనస్సును కూడా తీసుకుని వెళ్ళాలి అని మనస్సుతో సహా ప్రవేశించినటువంటి స్వామి అని చెప్పడం. కృష్ణనాయవంద అవతరిత్తు కుడక్కూడితాడి, ఆ వేళ కృష్ణుడిగా వచ్చాడు, నృత్యము చేశాడు, అందశ్రమ మారుంబడి. అబ్బా బాగా డాన్స్ చేశాను, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, ఎక్కడ విశ్రాంతి తీసుకుందాం అంటే తిరుక్కడితానం వెళ్ళిపోదాం, అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నట్ట. అంద శ్రమ మారుంబడి తిరుక్కడితానత్తై కోయిల్ కొండాన్, ఆ శ్రమ తీరేలాగా తిరుక్కడితానంలో చేరాడు. అత్తోడే కూడియను హృదయత్తై తనకు కోయిలాగా కొండాన్. ఆ తిరుక్కడితానంతో సహా తను వచ్చి నా మనస్సును కోయిలగా చేసుకున్నాడు. అడిగే పార్కడలోడు ఎంగిరపడియే, మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి, పార్కడలతో సహా అని, తిరుప్పడం వైగంధం వేంగడం అనే దాంట్లో మనం చెప్పుకున్నట్లుగా అన్నిటితోటి కలిసి ఎన్నెంజిల్ నా మనసులో చేరాడు. ఇంక ఎంత గొప్ప చూడండి, విడివిడిగా వాటన్నిటిని మనం చెప్పుకోకల్లా, వాటన్నిటితోటి చుట్టుకొని వచ్చి మన మనసులో చేరాడు. తిరుక్కడెత్తాన తిల్నెలై ఎన్నై పెరుక్కై కాగయ్యాలే సాధ్యం కైపట్టార్ సాధనத்தில் ఇజువారిల్లయ్యా ఇరిక్క. నన్ను పొందడానికే తిరుక్కడితానంకి వచ్చాడు ఆయన. ఇంతకీ ఫైనల్ గా తిరుక్కడితానం కూడా సెకండరీ అయిపోయింది, అసలు నా కోసం వచ్చాడు, ఎలాగో వచ్చాను కదా అని తిరుక్కడితానంకి కూడా వెళ్ళాడు అని ఆళ్వారి ఏకంగా దాన్ని పక్కన పెట్టి దానితో పాటే వచ్చి నా హృదయంలో సాధనத்தில் వారిల్లయ్యా ఇరిక్క ఎన్నై పెద్దదు నన్ను పొందడం కోసం తద్దేశత్తిలే నిర్కయ్యాలే ఎన్నో ఆ తిరుక్కడితానంలో నిలిచాడండి అని చెప్పడం. అద్దోసెత్తోడే వందుపుకుందా, ఆ దేశంతో సహా వచ్చి నా మనస్సులో చేరిపోయాడు. ఎంత అందమైన భావన. పెరుమాళ్ళు వచ్చారు అంటే సకుటుంబ బంధుమిత్ర సపరివారంగా వచ్చి మన మనస్సులో వేంచేశారు అని అలా ధ్యానం చేసుకోవాలటండి. మనం మామూలుగా మనం ధ్యానం చేస్తే అది కూడా ఏదో పదవేమో అని ధ్యానం అనే మాట అనేసి ముందుకు వెళ్ళిపోతాం. అది అనుకునే మాట కాదు. ఆ పెరుమాళ్ళ రూపాన్ని, ఆ పెరుమాళ్ళు పుట్టేవాళ్ళు కాదు, తిరుక్కడితానంలో ఏం చేసి ఉన్న పెరుమాళ్ళని అక్కడ వారిని కూడా మనసులో పెట్టుకుని, అంటే మొత్తం నిత్యసూర్య నిర్వాహక గోష్ఠితోటి వచ్చి స్వామి మన మనస్సులో చేరి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నమ్మాళ్ళవార్లు అలా భావించాలని మనందరికీ ఒక అందమైనటువంటి పాఠాన్ని, సందేశాన్ని నేర్పుతున్నారు అని అన్నమాట. అని கோயில் கொண்டாந்தன் திருக்கடித்தானத்தை கோயில் மாயப்பிராணிய எனவல் வினை மாயந்தரா நேசத்தினால் நெஞ்சம் நாடு கொடி கொண்டான் தேசத்தமர திருக்கடித்தானத்தை வாசப்பொழில் மன்னோ கோயில் கொண்டானே. கோயில் கொண்டான் தன் திருக்கடித்தானத்தை கோயில் கண்டான் அதனோடு என் நெஞ்சகம் கோயில்கள் தெய்வமெல்லாம் தொட வைகுந்தம் கோயில் கொண்ட குடக்கூத்த நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். தேவேசம் கோலநாதம் నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణ యుగ్మేన చ దిగ్మశిరో యోగి భట్టారకోచ గోవిందం ఘోరనాదేన చ సహకుడు కేసేందు సింధుం యతీంద్రం మాలాజుట్యామనార్యో మమ కృతి నిదదే రామ పద్మాక్షనాథాన్ తిరువరన్మాల్ సేனை முதலி செடகோபன்னாது முனி சீர் உயக்கொண்டார் மணக்கால் நம்பி சென்றார் மாலவந்தார் குருமாலாதரர் குடுகைப்பிரா நண்பார் எதிராசர் கோவிந்தர் பூரேசர் பட்டர் வேதாந்தமுனி இருக்கண்ட கண்புடை நம்பிள்ளை ஈடலித்த கிரியந்த மாதவன் பத்மநாபர் இவருடன் இருவரையூன்று தேவப்பெருமாள் கை கொண்டருளும் திருமலையாஜ்வான் பதங்கள் முந்தென்பம் சேர்ந்ததுவே. நமோஸ்து தேவராஜாய ராமநிவாசினே ராமானுஜாய தாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீ சேவநாதாய குஞ்சி நகர ஜன்மனே
శ్రీశైలేశదయా పాత్రం వీరచారి பிரவணம் வந்தே வந்தஜாமாதரம் வாழ் திருவாழ் முஜிப்பிள்ளை மாதகமால் வாஜும் மணவாள மாமுனிவன் வாஜியவன் மாடன் திருவாய் மொழிப்பொருளே மாநிலத்தோல் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிங்க தேசிக பாத சேவான் శ్రీ గౌతమాన్వయమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపంచే కౌతికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం గుణేవదమహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవజం శ్రీ లక్ష్మణార్య విభులం సంశ్రయేతి విదీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.